ప్రెజెంట్ మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకు మధ్య జరుగుతున్న రచ్చ ఎంత వైరల్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. అటు మోహన్ బాబు కానీ ఇటు మంచు మనోజ్ కానీ అస్సలు తగ్గకపోవడంతో అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో మనోజ్ భార్య భూమా మౌనిక పేరు కూడా వినిపిస్తుంది. అసలు ఈ చిచ్చుకి కారణం మౌనికనేనట. మరి మౌనిక ఏం చేసింది? ఆమె పెట్టిన చిచ్చేంటి? పని మనిషి బయట పెట్టిన నిజాలేంటి? మంచు ఫ్యామిలీకి మౌనిక అంటే ఎందుకు పడ్డం లేదు? ఇంతకీ భూమా మౌనిక ఎందుకు మనోజ్ని రెండో పెళ్లి చేసుకుంది? ఆమె మొదట భర్త ఎవరు? అసలు మౌనిక బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రెజెంట్ ఆమె ఆస్తుల్ని పుట్టింటి వాళ్ళు ఏం చేశారనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భూమా నాగిరెడ్డిది ఫ్యాక్షన్ చరిత్ర గల బలమైన రాజకీయ కుటుంబం. నాగిరెడ్డి ఆయన భార్య శోభలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేశారు. రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నాగిరెడ్డి స్వస్థలం. ఇక నాగిరెడ్డి 3 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఇటు భార్య కూడా రాజకీయాల్లోకి వచ్చారు. శోభమ్మకి, నాగిరెడ్డికి లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు జిల్లాలో. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అప్పట్లో ప్రధాని పివి నరసింహారావు మీద కూడా పోటీ చేసి సంచలనం సృష్టించారు. 2 రాష్ట్రాల్లోనే కాదు, ఓ పక్క సౌత్ ఇండియా, అలాగే దేశవ్యాప్తంగా ఈ వార్త వైరల్ అయింది. అయితే ఏప్రిల్ 24, 2014 ఎన్నికల ప్రచారం ముగించుకుని వచ్చే సమయంలో శోభమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఈ మరణాన్ని నాగిరెడ్డి తట్టుకోలేకపోయారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే రాజకీయాలను పట్టించుకోలేదు. ఇక భార్య శోభా స్థానంలో కూతురు అఖిలప్రియని నిలబెట్టారు. ఆళ్లగడ్డలో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. శోభ చనిపోయాక నాగిరెడ్డి డిప్రెషన్లోకి వెళ్ళిపోగా ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. దీంతో నాగిరెడ్డికి బైపాస్ సర్జరీ కూడా జరిగింది. అప్పట్నుంచి ఆరోగ్యం బాగోడం లేదు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. చివరికి నాగిరెడ్డి తీవ్ర గుండెపోటుతో మరణించారు. శోభ, నాగిరెడ్డి దంపతులకి 3 పిల్లలు. పెద్ద కుమార్తె మాజీ మంత్రి అఖిలప్రియ, రెండో కుమార్తె మౌనికారెడ్డి, మూడో సంతానంగా కుమారుడు జన్మించారు. ఇక మౌనిక 1980లో జన్మించారు. ఊటీలోని లారెన్స్ స్కూల్లో భారతీయ విద్యాభవన్లో చదివించారు ఆమెను. తర్వాత బీటెక్ పూర్తి చేశారు ఆమె. ఫారెన్లో కూడా కొంతకాలం చదువుకున్నారు. ఉద్యోగాలు వచ్చినా ఆమె ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదు. జర్నలిజంలో కోర్స్ కూడా పూర్తి చేశారు. చిన్నతనం నుంచి ఆమె బాగా చదివేది. సినిమాలకు కూడా వెళ్లేది చాలా తక్కువ. ఇక తండ్రి మరణాన్ని మౌనికారెడ్డి అస్సలు తట్టుకోలేకపోయింది. అయితే 2015లోని మౌనికారెడ్డిని బెంగళూరుకి చెందిన యువ వ్యాపారవేత్త గణేష్ రెడ్డికిచ్చే నాగిరెడ్డి ఘనంగా వివాహం జరిపించారు. అయితే గణేష్ వాళ్ళది చిత్తూరు జిల్లాలోని ఓ ప్రాంతం. వారు బెంగళూరులోని వ్యాపారాల్లో సెటిల్ అయిపోయారు. అయితే ఓ కుమారుడు కూడా వీరికి జన్మించారు. ఆ కుమారుడికి 5 సంవత్సరాలు. తండ్రి మరణంతో మౌనికారెడ్డి ఆళ్లగడ్డ వచ్చింది. భర్తతో విభేదాలు రావడంతో చివరికి కొద్ది కాలం మాట్లాడుకుని విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొడుకుతో పాటు ఒంటరిగా జీవించేది. కొద్ది కాలం చెన్నైలో కూడా ఉంది. 1 సంవత్సరం తర్వాత చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది. అక్క అఖిలప్రియ, తమ్ముడు జగత్తో పాటు మౌనికారెడ్డి ఉంటూ వారికి చేదోడు వాదడుగా ఉండేది. ఇక భూమా కుటుంబానికి 100 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయని చెప్తారు. 3కి అందులో భాగస్వామ్యం ఉంటుంది. నంద్యాల, ఆళ్లగడ్డ, హైదరాబాద్లో ఖరీదైన భూములు, విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి. గతంలో మౌనిక న్యూస్ ఛానల్ పెట్టాలని ప్లాన్ చేశారట. మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచన కూడా ఆమెకి ఎప్పటి నుంచో ఉంది. అయితే అలా అడుగులు మాత్రం పడలేదు. పలు కంపెనీలు, వ్యాపారాలు కూడా ఉన్నాయి. స్థిరాస్తులు ఎన్నో ఉన్నాయని చెప్తారు. ఇక మంచు మనోజ్ ప్రణతిరెడ్డి అనే అమ్మాయిని గతంలో ప్రేమించి 2015లో పెళ్లి చేసుకున్నారు. కానీ వారి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. 2019లో విడాకులు తీసుకున్నారు. అయితే మంచు కుటుంబం, భూమా కుటుంబం ఇప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కాదు, ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉన్న కుటుంబం వీరిది. ఇటు భూమా కుటుంబానికి కూడా మంచు మనోజ్ ఎప్పుడు వెళ్లి వారి యోగక్షేమాలు కూడా తెలుసుకుంటూ ఉంటాడు. మొత్తానికి వీరిది ఇప్పటి పరిచయం కాదని, ఎప్పటి నుంచో ఉన్న పరిచయం అని చెప్తారు. అయితే భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచు వారి ఫ్యామిలీలో సంబంధించినటువంటి ఏ ఫంక్షన్ కైనా అటెండ్ అయ్యేవారు. ఇటు భూమా కుమార్తెల పెళ్లిలకు కూడా మంచు కుటుంబ సభ్యులు కూడా హాజరై సందర్భాలున్నాయి. ఇటు మంచు మనోజ్ అలాగే భూమా మౌనికారెడ్డి ఇద్దరూ కలిసి MM ప్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కూడా స్థాపించారు. ఈ కంపెనీలో వీరిద్దరూ డైరెక్టర్లుగా కూడా ఉన్నారు. ఇక మంచు మనోజ్కి పలు కంపెనీలు కూడా ఉన్నాయి. నమస్తే టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఉంది. తన తల్లితో కలిసి డైరెక్టర్గా ఉన్నారు ఈ కంపెనీలో. ఇక భూమా మౌనికారెడ్డికి రాజకీయాలంటే కూడా ఇంట్రెస్ట్ అని చెప్పాలి.
ఇటు ఆళ్లగడ్డ, నంద్యాల 2 సెగ్మెంట్లో కూడా భూమా ఫ్యామిలీకి లక్షాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అదే సమయంలో భూమా, మౌనిక, మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నారు. అదే సమయంలో మోహన్ బాబు వీరి పెళ్లికి రారు అని ప్రచారం కూడా జరిగింది. అయితే అందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ మోహన్ బాబు దంపతులు, విష్ణు భార్య విరానిక, మంచు లక్ష్మి దంపతులు పెళ్లికి హాజరయ్యారు. నిజానికి వీరు పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదు. దీంతో ఆ కోపంతోనే మోహన్ బాబు తన ప్రాపర్టీస్ కి, బిజినెస్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలని మంచు విష్ణుకి, లక్ష్మీ ప్రసన్నకి అప్పగించాడు. అలా ఎప్పుడైతే కుటుంబం తనని అవాయిడ్ చేస్తుందని మనోజ్ గ్రహించాడో తన ఆస్తి వాటాని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ అందుకు మోహన్ బాబు ఇంట్రెస్ట్ చూపించకుండా మనోజ్ని అవాయిడ్ చేయడంతో ఆక్రోశానికి గురైన మనోజ్ తరచూ ఇంటికెళ్లి తనకి రావాల్సిన ప్రాపర్టీ గురించి అడుగుతూ ఉండేవాడు. ఇక ఈ కోపంతోనే ఒకసారి మంచు విష్ణు మనోజ్ ఇంటికెళ్లి బెదిరించడంతో మనోజ్ దాన్ని రికార్డ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. దీంతో మోహన్ బాబుకి, మంచు విష్ణుకి కొంతవరకు నెగిటివిటీ వచ్చిందని చెప్పొచ్చు. అలా అప్పటి నుండి ఆస్తి గొడవలు ఉన్నప్పటికీ రీసెంట్ గా మోహన్ బాబు ఇంటికెళ్లిన మనోజ్ మరియు అతని భార్య మౌనిక తమకు చెందాల్సిన ప్రాపర్టీస్ గురించి గట్టిగా అడగడంతో కోపానికి గురైన మోహన్ బాబు మనోజ్ని కొట్టడం జరిగింది. ఇక అలా తోపులాట్లో మౌనిక కూడా దెబ్బలు తగలడం, అదే సమయంలో మోహన్ బాబు పిఏ వినాయక్ కూడా మనోజ్ పై దాడి చేయడంతో ఆ గాయాలతో మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి తన తండ్రిపై కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్లి అడ్మిట్ అయ్యాడు. ఇక అలా ఈ విషయం పోలీసుల ద్వారా మీడియాకు తెలిసి కొద్దిసేపటికి ఆ వార్తలు హల్చలయ్యాయి. ఇదిలా ఉంటే మోహన్ బాబు కూడా పోలీసులకి ఫోన్ చేసి మనోజ్ తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశాడని చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు వారిద్దరి నుండి వచ్చిన ఫిర్యాదుల్ని స్వీకరించి 2 కేసులు నమోదు చేశారు. అయితే మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్తో పాటు తన భార్య భూమా, మౌనికపై కేసు నమోదైంది. ఇక మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకి చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా స్టార్ట్ చేసినట్టు తెలిసింది. అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని ప్రశ్నించి బాధితులకి అండగా ఉన్నందుకు తనపై దాడులు చేస్తున్నారని మనోజ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. అయితే తాజాగా పని మనిషి వీరి మధ్య గొడవ గురించి క్లారిటీ ఇచ్చింది. మోహన్ బాబు అనుచరులతో ఒకరితో వ్యాపారం విషయంలో మనోజ్కి గొడవ మొదలైంది. అదే క్రమంలో మనోజ్కి వెనక్కి తోశారు. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇదంతా శనివారం జరిగింది. తర్వాత రోజు మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవ మొదలైంది. ఇందులో ఎవ్వరికీ ఎక్కువగా దెబ్బలు తగలలేదు. అన్నదమ్ములకి, తండ్రి కొడుకులకి మధ్య కొన్ని పాత గొడవలున్నాయి. మౌనికకి ముందే బాబున్నాడు కాబట్టి తనని మనోజ్ పెళ్లి చేసుకోవడం వారికి మొదటి నుండి ఇష్టం లేదు. మంచు లక్ష్మి వచ్చి కూడా వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. తండ్రిపై మనోజ్ చేయి చేసుకున్నాడంటూ గొడవ జరిగిన సందర్భాన్ని పని మనిషి వివరించింది. అంటే మనోజ్, మౌనిక పెళ్లి జరిగినప్పటి నుండి ఈ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని, ఇప్పుడు ఆస్తి పంపకాల్లో కూడా వీరి పెళ్లే అడ్డొచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. మంచు విష్ణు కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి అమెరికా నుండి వచ్చాడు. ఇక ఈ గొడవలు ఇలా ఉంటే ఇప్పుడు మౌనికకి రావాల్సిన ఆస్తుల గురించి మరో రచ్చ స్టార్ట్ అయింది. అయితే ఇప్పటివరకు అఖిలప్రియ, మౌనిక తన తమ్ముడు ఆస్తులు పంచుకోలేదట. దీంతో వాటా పంచాలని మౌనిక తన అక్కని ఒత్తిడి చేసిందట. దీంతో వాటాల పంపిణీ గురించి ఇప్పుడు జాప్యమవుతున్న నేపథ్యంలో విలువైన ఆస్తుల్లో కొన్నిటిని అమ్మినట్టు, మరికొన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకున్నట్లు మౌనికకు తెలిసిందట. అంతేకాకుండా ప్రతి డాక్యుమెంట్లో తన సంతకం ఫోర్జరీ చేశారని మౌనిక షాక్ అయిందట. దీంతో పుట్టింటి నుండి తన వాటా దక్కించుకోవడం కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అలాగే కోర్టులో కేసేసే పనిలో కూడా ఉందని తెలిసింది. ఇలా 2 వైపులు జరుగుతున్న వారిలో చివరికి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు మంచు ఫ్యామిలీ మీ గొడవల గురించి? వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.